హాయ్ అండి. హలో, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈసారి వరలక్ష్మీదేవి వ్రతం అయితే చాలా సింపుల్గా మంచిగా సంతోషంగా పూజ చేసుకున్నాను. వితౌట్ ప్లానింగ్ తోటి చక్కగా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాను. మార్నింగ్ నుండి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అయిపోయిందండి. ప్రసాదాలు, నైవేద్యం అన్నీ ప్రిపరేషను ఆల్మోస్ట్ అయిపోయింది. ఈవినింగ్ వరకు నేను ఈవినింగ్లో పూజ చేసుకున్నాను. ఈ విధంగా మా అమ్మవారిని అయితే అలంకరించాను మా ఇంట్లో. సో నేనైతే మంచిగా శ్లోకాలన్నీ చదువుకున్నాను. వరలక్ష్మీదేవి అమ్మవారి కథ చదువుకున్నాను. అమ్మవారికి పెట్టాల్సినటువంటి నైవేద్యాలు, చీరె, తాంబూలము అన్నీ సమర్పించాను. 5 రకాల నైవేద్యాలు అయితే చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనము, స్వీట్, బూరెలు, గారెలు అన్నీ సమర్పించాను. అమ్మవారికి అయితే చీరె, సారె కూడా ముట్ట చెప్పాను. ఇట్లా ఈ విధంగా నేనైతే కుంకుమతోటి ఎవరైనా ఎర్రటి పువ్వులు కానీ, ఎర్రటి అక్షింతలు కానీ కుంకుమతోటి అర్చన చేసుకోవచ్చు అమ్మవారికి 108 నామాలతోటి. సో నేనైతే 108 నామాలు చదువుకుంటూ కుంకుమతో ఇలా అర్చన చేసుకున్నాను, పూజ చేసుకున్నాను. తాంబూలం ఇచ్చేసి అమ్మవారి శ్లోకాలన్నీ చదువుకొని మంచిగా మనశ్శాంతిగా పూజ చేసుకున్నాను. ఈ విధంగా నాకు వరలక్ష్మి అమ్మవారి దయా కరుణ కటాక్షం వల్ల చాలా సంవత్సరాల నుండి నేనైతే పూజ చేసుకుంటున్నాను. ఇంకా మరెన్నో పూజలు ఇలా అమ్మవారి వ్రతాలు మరెన్నో చేసుకోవాలని, ఆ అమ్మవారు నన్ను ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నా. నేనైతే తోచినంత అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన, తోచినంత తెలిసినంత నేను అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీలో ఎవరైనా కూడా అమ్మవారి వ్రతం చేసుకోవచ్చు, చాలా మంచిది. ముత్తైదులకి కొంగు బంగారం చేసి వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని అయితే ప్రతి ఒక్కరు కొలుసుకుంటారు. అమ్మవారు అయితే 5 ముత్తైదులని నన్నైతే ఇంటికి రప్పించేసింది. నాకైతే మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ మరి.